ముందుగా దేవుడు ఇచ్చిన గొప్పతనం బట్టి దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు రక్షిస్తున్నాము. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాను. అలాగే పోలీసులందరికీ కూడా ప్రభు పెట్టిన యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. ఎందు నిమిత్తమైతే మనము ఇక్కడ కూర్చొని ఉన్నామో దేవుని సన్నిధానంలో, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే మనము ప్రాముఖ్యంగా 2 విషయాలను తెలుసుకోవాలి. ఏంటది? అద్వితీయ సత్యదేవుడు అయిన నేను, అంటే మహాలోకాలను కలుగజేసిన దేవాది దేవుడు ఉన్నాడు. ఆ దేవాది దేవుడిని పరిచయం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి వచ్చి దేవుడు ఎరుగని సమాజానికి దేవుని పరిచయం చేసిన వ్యక్తి. ఆకాశ మహాకాశాలకు పైన దేవాది దేవుడు ఉంటే ఆ దేవాది దేవుడు ఉన్నాడు. ఆయనే సృష్టిని జరిగించాడు. సర్వమానవాళికి ఆయనే రక్షణను అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణత్యాగం ద్వారా మనకి ఈ గొప్ప విషయాలను తెలియపరిచారు. కనుక 2 వ్యక్తుల్ని మనం ఎరగాల్సి ఉంది. ఎందుకొరకు దేవుని సన్నిధానానికి మనం వస్తామో ఆ నిత్య జీవము దేంతో ముడిపడిందంట? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. అంటే నిత్య జీవం అనేది మనకి రావాలి అని అంటే మనం 2 వ్యక్తుల్ని తెలుసుకోవాలి. మొదటి, దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన వల్లే ఈ సర్వ సృష్టి జరిగింది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. 2, ఆ దేవాది దేవుడిని పరిచయం చేయడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మనము ఎరిగి ఉన్నాం. మరి ఎరిగామా? దేవుడు ఉన్నాడా? ఆ నిజ దేవుడిని పరిచయం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఉన్నారా? ఎరిగాం కదా. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. ఎరిగాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవము. కనుక మనకి ఇద్దరు తెలుస్తారు కనుక నిత్య జీవం అంతే. ఇద్దరు తెలుసుకున్నాం కనుక నిత్య జీవము మనదే. ఇంకా నెక్స్ట్ నుండి చర్చకి రావాల్సింది కదా. ఇక్కడ చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. కానీ ఎంత సింపుల్గా కనబడుతుందో అంత క్లిష్టమైనది. ఎంత సింపుల్గా కనబడుతుందో అంత క్లిష్టమైనది ఈ వచనం. ఎలా ఎరగాలి? ఎరగడం 2 రకాలు ఉన్నది. ఎలా ఎరగాలి? నాకు జాన్ వెస్లీ తెలుసు, నేను జాన్ వెస్లీని ఎరుగుతాను అన్నది ఒకటైతే, లేదా ఎగ్జాంపుల్గా నాకు వారి ఇంటికి దారి తెలుసు అన్నది ఒకటైతే, నాకు చూపించు అన్నప్పుడు ఆ వ్యక్తిని ఆ ఇంటికి ఆ దారిలో తీసుకెళ్ళడం అనేది 2 విషయాలు నేను గుర్తెరగాలి. ఎరగడం అంటే ఏం ఎరగాలి? 1, నాకు ఆ దారి తెలుసు అన్నది ఒక అర్థాన్ని ఇస్తే, 2వది నువ్వు ఎరుగుతావు కదా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అన్నప్పుడు ఖచ్చితంగా వారి ఇంటికి నువ్వు తీసుకెళ్ళగలగాలి. 2 విషయాలు ఉన్నాయి ఎరగడం అనేది. ఇప్పుడు ఏ ఎరగడంలో ఉన్నాం? నాకు తెలుసు అని చెప్పుకునే ఎరగడంలో ఉన్నావా, లేకపోతే దారి చూపించే ఆ స్థితిలో ఉన్నావా? ఎందులో ఉన్నావు? ఎరగడం అంటే ఇంత మీనింగ్ ఉంది లోపల. కనుక నిత్య జీవం ఈ వచనం చదువుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందా? నేను ఎదుగుతాను, యేసుక్రీస్తు అని నమ్ముతున్నాను, తండ్రి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, కనుక నిత్య జీవం నాదే
అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎరగడం అంటే ఏ రకంగా ఎరగడం అన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. అదే చెప్పాను, నాకు ఆ ఇంటికి మార్గం తెలుసు అని చెప్పడం ఒకటి, ఆ ఇంటికి దారిని నడిపించి ఆ ఇంటికి చేర్చడం అనేది ఒకటి. ఈ రెండింటిలో ఏది నిజంగా ఎరగడం అనిపించుకుంటుంది అంటే రెండవది నిజంగా ఎరగడము అనిపించుకుంటుంది. అవునా? ఇప్పుడు దేవుడిని ఎరగడం అంటే ఈరోజు బయట ఉన్న సమాజం దేవుణ్ణి తెలుసు అని అంటుంది, దేవుణ్ణి తెలుసు అని అంటుంది. అక్కడ ఏమున్నది? కనబడే రూపం ఉంది. లేదా నాకు ఒక వ్యక్తులను మనం చూడగలిగితే నాకు సమయాలు తెలుసు, సమయాలు తెలుసు, ఆయన గుర్తుపట్టగలరు. సమాజం ఒకదారిని నిలబెట్టుకొని ఇదే దేవుడు అని నమ్ముతుంది, వాళ్ళకి తెలుసు. కానీ మన దేవుడిని దగ్గరికి వచ్చినప్పటికీ ఆ దేవుడు కనబడతాడా? ఆ దేవుడు కనబడతాడా? సమయాలు కనబడతాడు కనుక చూపెట్టేస్తాడు. సమాజం నమ్ముతున్న దేవుడు వాళ్ళు చూస్తున్నారు కనుక చూపెట్టేస్తారు, నాకు తెలుసు అని. కానీ నీ దేవుడు నా దేవుడు కనబడే దేవుడా? అదృశ్య దేవుడా? అదృశ్య దేవుడు. మరి ఆయన ఎలాగా తెలుసుకోవాలి? ఆయన్ని ఎలాగా చూపెట్టాలి? ఎలా చూపెట్టాలి? ఎలా తెలుసుకోవాలి? ఎలా చూపెట్టాలి? కనబడితే చూపించేస్తాం. కానీ కనబడిన దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఎలాగా చూపించాలి అన్నది ఇక్కడ ప్రశ్న. ఓకేనా? యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దంలో ఉన్నవారు చాలా మంది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూశారు. అయితే అలా చూసిన వారు ఏమని అంటున్నారో ఒకసారి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 5:16. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగుము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుము. శరీర ఆకారంలో యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజానికి కనబడినప్పటికీ కూడా ఆయన ఏ రకంగా ఎరుగుము అంటున్నారు? చూశారు, శరీరంతోనే యేసుక్రీస్తు వారు చూశారు. కానీ ఆయన ఏమన్నారు? శరీరీతిగా మేము ఎరుగము అని అంటున్నారు. చూసినా సరే అది స్టాండర్డ్ కాదు. అందుకే ఈ రోజుకి యేసుక్రీస్తు వారి ప్రతిమలు ఎక్కడ లేవు. నిజంగా చూసిన వాళ్ళు ఈ రకంగా మేము యేసుక్రీస్తు వారిని ఎరుగుతామని ఒక ప్రతిమను చేస్తారు అనుకోండి, ఆ ప్రతిమ ఈ రోజుకి ఉండేది. గాంధీ గారిని చూసిన ప్రతిమ ఇప్పుడు ఉన్నదా లేదా? గాంధీ గారిని చూసిన జనాంగం ఆయనకంటూ ఒక ప్రతిమ చేశారు కదా. గాంధీ గారిని ఎరుగుతామని చెప్పుకుంటున్న సమాజం ఏం చేస్తుందంటే ఆయన రూపాన్ని ప్రతిమగా వారి ప్రాంతాల్లో పెడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారిని చూసిన సమాజం ఆనాడు నిజంగా యేసుక్రీస్తు వారిని చూడడం అంటే ఇదే అని మనకు నేర్పించే ఉద్దేశం అయితే గనక ఏం చేసేవారు? యేసుక్రీస్తు వారిని రూపాన్ని ప్రతిరూపంగా మార్చి పెట్టేసేవారు. ఈ రోజుకి ఆ ప్రతిరూపము మన మధ్య ఉండేది. కానీ మనం ఏం పెట్టుకుంటాం? రూపం ఏమంతా శిలువను పెట్టుకుంటాం, రూపమే లేదు. ఎందుకంటే దానిని పరిచయం చేయాలని భక్తులు అనుకోలేదు. ఏది పరిచయం చేయాలని అనుకోలేదు? రూపాన్ని పరిచయం చేయాలని భక్తులు అనుకోలేదు. మరి రూపాన్ని పరిచయం చేయకపోతే ఏది పరిచయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు? ఏ రకంగా దేవుణ్ణి ఎరిగేటట్లుగా మనం ఎరిగేటట్లుగా వాళ్ళు చేశారు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మన దేవుడు అదృశ్యుడు, కనబడడు. అలాంటి కనబడిన వారిని ఎలాగా గుర్తించాలి, ఎలాగా ఎదుటి వారిని నడిపించాలి అన్నది ప్రశ్న. ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడుతున్నమాట. ఏ రకంగా అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటియే నిత్య జీవము. ఈరోజు మనకు ఎవరు తెలియదు, మనం చూడలేదు, కనులారా వాళ్ళని
చూడలేదు, కానీ ఉన్నారని మాత్రము నమ్ముతున్నాము. అలాగా నమ్ముతున్నాము, కొనసాగుతున్నాము. అయితే ఏ రకంగా వారిని ఎరగాలి అన్నది మనము పాయింట్. ఏ రకంగా ఎరగాలి? ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ప్రారంభమైంది అందరికీ తెలుసు కదా, రైతు కూడా తెలుసు వర్షాకాలం ప్రారంభమైందని, రైతుకు కూడా తెలుసు. ఇప్పుడు మనందరికీ తెలుసా, మరేమి చెయ్యం. కానీ రైతు ఏం చేస్తాడు? దుక్కి దొరుకుతాడా? అంటే ఎండాకాలానికి ఎండిపోయిన నేల ఇప్పుడు తడవగానే మెత్తగా అవుతుంది కనుక ఇప్పుడు భూమిని దున్నడం అనేది స్టార్ట్ చేస్తాడు. అంటే వర్షాకాలం అని ఎరిగిన వాడు నెక్స్ట్ ఏం చేశాడు? వర్షాకాలం అని ఎరిగిన వాడు నెక్స్ట్ ఏం చేశాడు? భూమిని దున్నడం స్టార్ట్ చేశాడు. వర్షాకాలం ఎరిగిన వాడు భూమిని దున్నడం స్టార్ట్ చేశాడు. రైతు కూడా ఆ వర్షాకాలం పక్కన పెట్టి భూమిని దున్నలేదు అనుకోండి, ఏమి ఎరగలేనట్టు? వర్షం పడినా అది సరైన కాలం అని ఎరగనట్టు. రైతు సిద్ధపడలేదంటే దాని అర్థం ఏంటి? సరైన కాలం అని ఎరగనట్టు. వర్షం పడుతున్నాయి కానీ దున్నట్లేదు. క్రియ లేకపోవడాన్ని బట్టి ఏం తెలియడానికి? అది వర్షాకాలం అని తెలియనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అర్థమైందా? అలాగే మనందరికీ కరోనా తెలుసు కదా. కరోనా బాగా పరిచయం కదా మనందరికి. 2 సంవత్సరాల పాటు ఊపింది. మరి కరోనా ఉన్నదని మనకు తెలుసా? తెలిసని ఎలా చూపించాం? కరోనా ఉందని తెలిసని ఎలా చూపించాం? ఆ 2 సంవత్సరాలు కరోనా ఉన్నదని ఎలా తెలిసినట్టు ప్రవర్తించాం? కరోనా ఉందని తెలిసిందా? మనము ఇంట్లో ఎలా ఉండేవాళ్ళం? బయటకు ఎవరిని కలిసేవాళ్ళం కాదు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం కాదు, నోస్ మాస్క్ పెట్టుకున్నాం. ఇంటికి ఏ వస్తువులు తెచ్చినా వాటిని ఏం చేసాం? కడుక్కున్నాం చక్కగా. అవునా? అంటే తెలుసు అన్న వాడు ఏం చేస్తున్నాడు నెక్స్ట్? నాకు కరోనా ఉన్నదని తెలిసినప్పుడు, అది ఏంటో అనేది తెలిసినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? అది రాకుండా క్రియేట్ చేస్తాడా లేదా? అంటే ఎరగడం అంటే ఏంటి? దాని అర్థం ఏ రకంగా ఎరగమంటాడు మనల్ని అంటే, నాకు ఆయన తెలుసు అన్నప్పుడు ఎలా తెలుసు అనేది ఎక్కడ కనబడాలి? మాటలో కాదు, ఎందులో కనబడాలి? యాక్షన్స్లో కనబడాలి. అందుకే 2 ఉన్నాయి అంటున్నాను. ఒకటి నాకు తెలుసు అని చెప్పడం, రెండోది తెలిసి అక్కడకు నడిపించడం. నాకు తెలుసు అని అందరూ చెప్తారు, కానీ నడిపించేవాళ్ళు కనుక ఒక మాటని మీరు ఆలోచించగలిగితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. యాలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగు. మనందరం దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం. అవునా? దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని కూడా చెప్పుకుంటున్నాం. అవునా? దేవుడు ప్రేమ స్వరూపి, నాకు తెలుసు, నేను ఎరుగుతాను దేవుని అని చెప్పుకుంటున్నాను. కానీ నెక్స్ట్ వచనంలో ఏమన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అని మనం ఎరుగుతాం. అయితే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనకు తెలుసు అని అంటున్నాడు. మళ్ళా ప్రేమ లేనివాడు దేవుని
ఎరుగుడు అంటున్నాడంటే ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి? ఎలా కలపగలుగుతాం? దేవుడు ప్రేమ స్వరూపి అని నీకు తెలుసు, అది ఎలా చూపించాలంటున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అని నీకు తెలుసు, ఎరుగుతావు. నెక్స్ట్ ఏంటి చదువు? ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆయన ప్రేమ స్వరూపం మనం ఎరుగుతాం, కానీ మనలో ప్రేమ లేకపోతే ఏమని దేవుని ఎరగనట్టే. వర్షం పడుతుందని రైతుకు తెలుసు, కానీ పొలం దున్నకపోతే ఎరగనట్టు. వర్షం పడుతుందని ఎరగనట్టు. అంటే ఒకటి తెలుసు అని అంటే నెక్స్ట్ ఏం జరగాలి? క్రియ జరగాలి, మన ద్వారా క్రియ జరగాలి, యాక్షన్ జరగాలి అన్నప్పుడు దేవుని నిజంగా మీరు ఎరిగేరు అని చెబుతుంటే అది ఎరిగేరు అన్నది ఎలా చూపించాలి? మీ క్రియల ద్వారా చూపించాలి. దేవుడు ప్రేమ స్వరూప ఎలాగా? అలాగా దేవుడు ప్రేమ స్వరూపం ఎలాగా? నేను తెలుసు, నాకు దేవుడు ప్రేమ స్వరూపం అని తెలుసు. ఎలా తెలుసు? ఇదిగో నాలాగా అని నీవు ఎదుటివాడిని ప్రేమించడాన్ని బట్టి నువ్వు ఎవరిని చూపెడుతున్నావు? సమాజానికి దేవుణ్ణి ఎరుగుతావన్న విషయాన్ని సమాజానికి నీ క్రియ ద్వారా చూపిస్తున్నావు. అది ఎరగడం అంటే. అది ఎప్పుడైతే చూపించలేదో నువ్వు ఎవరిని ఎరగవు? దేవుణ్ణి ఎరగవు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. ప్రారంభంలో ఏం చెప్పాడు? వారు దేవుని ఎరుగుదమని చెప్తారట, కానీ చివరికి తెలియదు ఏంటి? వారి క్రియల వలన దేవుని ఎరగము అని చెప్తున్నారు. అంటే దేవుణ్ణి ఎరిగేమన్నది ఎక్కడ చూపించాలి? ఎలా చూపించాలి అంటే ఆయన ఎరగడం అంటే ఆయన రూపాన్ని ఎరగడం కాదు. ఆయన రూపాన్ని ఎరగడం కాదు. ఆయన ఐడెంటిటీ అంటే ఆయన ఉన్న స్థితిని ఎరగడం కాదు. ఆయన ఎరగడం అంటే ఆయనను నీలో చూపించగలగడం. రాజు అందరికీ తెలుసు కదా, రాజు మన రాజులు అంటే ఇప్పుడు కాలంలో రాజు లేదనుకోండి, ఇప్పుడు రాజు ప్రధానమంత్రి. రాజు మన అందరికీ తెలుసు కదా, తెలుసా? రాజు తెలుసు. ఎలా తెలుసు? మీకు ఒక రెఫరెన్స్ చూపెడుతుంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. రోమపత్రిక 11వ అధ్యాయం. రోమపత్రిక 11వ అధ్యాయం. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకు గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. రాజు ఏం ధరిస్తాడు? ఖడ్గము ధరిస్తాడు. ఇప్పుడు రాజుకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేశారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ ఖడ్గంతో మిమ్మల్ని నరికేస్తారు, సంహరించేస్తారు. అవునా కదా? ఇప్పుడు రాజు తెలుసు మీకు. ఏ రకంగా తెలుసు? రాజు ఉన్నాడని తెలుసు. రెండోది, రాజు ఖడ్గము ధరిస్తాడని కూడా తెలుసు. అలా తెలిసినప్పుడు ఏం చేస్తారు?
ఏం చేస్తారు మీరు? రాజుకి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం మానుకుంటారా లేదా? మానుకుంటారా? అంటే రాజుకి ఇష్టం లేని కార్యక్రమాలు చేయడం మానుకుంటారా లేదా? ఏమని తెలిసింది నీకు? రాజు ఖడ్గము ధరిస్తాడని తెలిసింది. దానికి తగ్గట్టుగా నువ్వు ఏం చేసావు? ఎలా మార్పు చెందావు? ఆయన నన్ను సంహరిస్తాడు కనుక ఆయనకు నచ్చని పనులు నేను చేయకూడదు. మార్పు చూపించావు లేదా? ఇప్పుడు రాజు ఎరుగుతావని ఎక్కడ చూపించావు? నువ్వు రాజు ఎరుగుతావని, రాజు ఖడ్గం ధరించేవాడని, అది ఎరుగుతానని ఎక్కడ చూపించావు? నీ క్రియలలో చూపించావు. మంచిని చేయకపోయినా వాడు ప్రశ్నించడు, కానీ చెడు చేస్తే మాత్రము లోకంలో ఉన్నవాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. కానీ మన దేవుడు అన్నవాడు మంచిని ప్రశ్నిస్తాడు, చెడ్డని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎరుగుతామని చెప్పుకుంటున్న మనము ఏది చేయాలి? ఈ రెండింటిని, దేవుడికి నచ్చని వాటిని మనలో నుండి దూరం చేయాలి, దేవుడికి నచ్చే వాటిని మనలో నుండి కనపరచాలి. లోకంలో అది అవసరం లేదు, లోకంలో అది అవసరం లేదు. కానీ దేవుడిని ఎరుగుతున్నామని చెప్పుకుంటున్నాం మనము. దేవుడు ప్రేమాస్వరూపి అన్నది ఒకటి చూస్తున్నాం. రెండోది దేవుడు భయంకరుడు అన్నది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు భయంకరుడు అన్న దానికి బట్టి నువ్వేం వదులుకోవాలి? రాజు భయంకరుడు అన్న తెలిసిన దాన్ని బట్టి నువ్వు చెడ్డని ఎలాగైతే వదులుతున్నావు, దేవుడు కూడా భయంకరుడు అన్నప్పుడు ఏం వదులుకోవాలి? నీలో చెడును వదులుకోవాలి. దేవుడు ప్రేమాస్వరూపి అని నీకు అర్థమైతే కనుక నీలో ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. ఈ రకంగా సమాజానికి నేను దేవుణ్ణి ఎరిగాను అని నువ్వు చెప్పుకోవాలి అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చాలా సులువుగా ఉందా? కష్టంగా ఉందా? సత్యవంతుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అంటే ఎరగడం అనేది ఏంటి? ఎరగడం అనేది అది మన జీవితాల్లో చూపించి వారి స్వభావాన్ని మన జీవితాల్లో చూపించి మనము సమాజానికి దానిని పరిచయాలి. మాటలు కాదు. గొర్రెలు తమ యజమానిని స్వరం ఎరుగుతాయని అన్నాడు. నా గొర్రెలు నేను ఎరుగుతాను, నా గొర్రెలను నేను ఎరుగుతాను. గొర్రెలు కూడా ఎవరు ఎరుగుతాయి? నడిపించే కాపర్ని ఎరుగుతాయి. ఎలాగ తెలుస్తుంది? ఎరిగే కాపర్ని ఎరుగుతున్నాయని ఎలా తెలుస్తుంది? గొర్రెలు ఆ కాపర్ని ఎరుగుతాయని ఎలా చూపడతాయి? ఆయన నడుస్తుంటే ఆయన వెనకాతల వెళ్తాయి. ఆయన స్వరం వినబడితే అవి అలర్ట్ అయిపోతాయి. ఆయన స్వరం వినబడితే స్వరానికి అలర్ట్ అవుతే ఆయన నడుస్తుంటే ఆయన వెంబడి నడుస్తాయి. ఆయన వెంబడి నడుస్తూనే కనుక ఎవరు కాపరి నా గొర్రెలు అని చెప్పగలుగుతాడు? నా స్వరం వినగలుగుతున్నాయి కనుక నా గొర్రెలకు చెప్పగలుగుతాడు. అలాగే ఈయనే మా కాపరిని ఎలా చెప్పగలుగుతాయి? ఆయన ఫాలో అవడం ద్వారా అవి చెప్పగలుగుతారంటే రెండిట్లో ఎరగడం ఉందా లేదా? రెండిట్లో ఎరగడం ఉందా? అలాగే దేవుడు కూడా మనం ఎరగాలి, దేవుడు కూడా మనలను ఎరగాలి. దేవుడు కూడా మనలను ఎరగాలి అంటే మనం ఏం కనపరిస్తే ఆయన ఎరుగుతాడు? ఆయన తెలుసు అన్నది మన జీవితాల్లో మనము చూపించగలగాలి. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవన్నీ మూల పాఠములు తట్టు మరలా తిరుగనేలా. మొదటిది ఏంటమ్మా? మొదటిది మనము దేవుణ్ణి ఎరిగామని చెప్పాము. మొదటిది మనం దేవుణ్ణి ఎరిగామని చెప్పాము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు అని అంటున్నాడు. మనకి అంటే మనం దేవుణ్ణి ఎరగడం కాదు. ఇప్పుడు దేవుడి దృష్టిలో ఎవరు పడ్డారు? మనం. ప్రారంభంలో రాజకీయ నాయకుడికి కార్యకర్త దృష్టిలో పడ్డారు. రాజకీయ నాయకుడికి లేదా మంత్రికి కార్యకర్త దృష్టిలో పడ్డదు. కానీ ఎప్పుడు దృష్టిలో పడతాడు అని అంటే ఆయన జెండా ఎత్తుకున్నప్పుడు, అలాగే ఆ పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడినప్పుడు.
ఇంకే పార్టీకి వెళ్ళట్లేదు, అదే పార్టీలో అహర్నిశలు కష్టపడినప్పుడు అప్పుడు ఎవరి దృష్టిలోకి వస్తాడు? ఆయన పెద్ద ఆయన దృష్టిలోకి వస్తాడు. ఎప్పుడు దృష్టిలోకి వచ్చాడు? ఏది గొప్పది? ఏది గొప్పది? దేవుడు నువ్వు ఎరగడం గొప్ప, లేదా దేవుడు నిన్ను ఎరగడం గొప్ప? మొదట ఆ పార్టీని గుర్తించాడు, మంచి చేస్తుంది కనుక ఆ పార్టీని గుర్తించాడు, మనం అందులోకి వెళ్ళాము. ఎంతగా వెళ్ళాము అంటే ఆ పార్టీ నాయకుడు గుర్తించేంతగా మనం అందులో పాల్గొన్నాం. అలాగే ఇప్పుడు ఈ మాటను మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడిని మనం ఎరగడం గొప్ప కాదు, దేవుడి చేత మనం ఎరగబడ్డం అనేది గొప్ప. అది ఎలా ఎరగబడ్డాం? ఒక పార్టీ నాయకుడు కార్యకర్తని ఎలా గుర్తించగలుగుతాడు అంటే ఎంతో తన తాను అప్పగించుకుంటేనే కానీ పార్టీ నాయకుడు గుర్తింపులోనికి ఒక కార్యకర్త రానప్పుడు దేవుని దృష్టిలోకి మనం రావాలంటే ఆ దేవుని ఎక్కడ చూపించాలి? మనలో చూపించగలదు, మనలో చూపించగలదు. ఇంకా దేవుణ్ణి ఎరిగేమన్నది ఎక్కడ చూపించాలంటే మన క్రియలలో చూపించాలి. రాజుని ఎరిగామని చెప్పినప్పుడు రాజుకు భయపడతాం లేదా? అప్పుడు ఆ క్రియలు మనలో లేవు కదా. అలాగే దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నాం కదా. దేవుడు రెండు రకాలుగా ఉన్నాడు. ఒకటి ప్రేమలో చూపించాడు, రెండోది భయంకరుడు కఠినత్వాన్ని కూడా చూపడతాడు. కఠినత్వానికి తగ్గట్టుగా చెడుగా వదులుకోవాలి, మంచితనానికి తగ్గట్టుగా ఆ మంచిని కూడా మనము చూపించగలగాలి. అప్పుడు నువ్వు దేవుని చేత ఎరగబడతావు. ఇది ఎరగడం అంటే ఈరోజు మన అలాగున్నాం, ఈరోజు మనం ఎలా ఉన్నాము అన్నది మనం ఉన్న ప్రశ్న. నిత్యజీవమే డెఫినెట్గా. దేవుడిని మీరు ఎరిగారు అంటే నిత్యజీవమే. కానీ ఆ ఎరిగినది ఎలా చూపెడుతున్నారు? నోటి మాటగా చెప్తున్నారా, లేదా దేవుని స్వభావాన్ని మీలో చూపించగలుగుతున్నారు? దేవుడు ప్రేమ స్వరూపాన్ని ఎరుగుతున్నాడు, కానీ ప్రేమ లేని వాడు దేవుడిని ఎరుగుడు అంటున్నాడంటే ఏం చూపించమంటున్నాడు? తనలో ఏం చూపించమంటున్నాడు? దేవుని ప్రేమను నీలో చూపించిన నాడు దేవుడు నువ్వు ప్రేమ స్వరూపాన్ని ఎరుగుతున్నావు అని దేవుడు నమ్ముతాడు. అది చూపించినప్పుడు నమ్మడు. కరోనా ఉందని తెలుసు, దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నాం. వర్షం పడుతుందని తెలుసు, దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నాం. రాజు ఉన్నాడని తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, దాని చర్యలు తీసుకుంటున్నాం. మరి దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు అన్నప్పుడు దానికి తగ్గ చర్యలు ఎక్కడ కనబడాలి? మనలో కనబడాలి. మనలో కడిగి కనబడినప్పుడే ఆయన ఎరుగుతాము అని చెప్పినది రైట్. రెండోది ఆయన చేత ఎరుగుపడతాం. నెక్స్ట్ ఆయన చేత ఎరగబడటం అంటే ఆయన రాకడలో ఇదిగో వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు అని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. కొంతమంది ఏం చెప్తాడట? ఆయన దేవదూతతో వచ్చినప్పుడు దేవదూత ఎదుట వీరెవరో నాకు తెలియదు అంటాడట. వీరెవరో నాకు తెలియదు అని అంటాడట. కానీ వాళ్ళు అంటున్నారు నువ్వు మాకు బాగా తెలుసు అని అంటున్నారు. బాగా తెలుసు ప్రభువా, నువ్వు బాగా తెలుసు ప్రభువా అని నేను ఎన్నిసార్లు నిన్ను కీర్తించలేదు అని అన్నప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎరుగునన్న వాళ్ళే తెలియదు అంటున్నాడు. అంటే ఏ రకంగా ఎరగగలరు? ఏ రకంగా ఎరగలేదు? దేవుని చేతి ఎరుగుపడలేదు అంటే తెలుసు అనే పేరు చెప్పుకున్నారు, కానీ వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. కనుక మిమ్మల్ని దేవుణ్ణి చూపించాలంటే ఎక్కడ చూపించమంటున్నాడు? మీ క్రియలలో దేవుణ్ణి చూపించమంటున్నాడు. అదే తిమోతి మొదటి అధ్యాయం 16 వచనం. అదే తిమోతి మొదటి అధ్యాయం 16 వచనం. ఏమన్నా వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ తమ క్రియల విషయంలో ఎలా ఉన్నారట? ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులున్నాయండి. తమ క్రియల ద్వారా దేవుణ్ణి ఎరుగుమన్నట్టు చెప్పుకుంటున్నారు. కనుక సమాజం నువ్వు దేవుడి వాడమని నువ్వు చెప్పుకుంటే కాదు, సమాజం నువ్వు దేవుడి వాడమని చెప్పుకోవాలి అంటే సమాజం ఎలా ఉండాలి? ప్రభు యేసుక్రీస్తు వారు సమాజంలో సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు సమాజం ఆ యేసుక్రీస్తు వారిని చూసి ఏమన్నది? ఈయన ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు ఎవరిని చూసినట్టు? దేవుడిని చూసినట్టే. దేవుడిని నేను ఎరుగుతాను అన్నాడు. మీరు నన్ను ఎరిగితే దేవుడిని ఎరిగినట్టే అన్నాడు. ఇప్పుడు సమాజం ఈయనలో దేవుణ్ణి చూడాలంటే ఈయన ఏం చూపెడుతున్నాడు సమాజానికి? దేవుని స్వభావాన్ని చూపెడుతున్నాడు. సమాజం కూడా ఏం చూసింది? యేసుక్రీస్తులో దేవుడిని చూసింది. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మా మధ్యనే
ఉన్నాడు అని యేసుక్రీస్తు వారిని చూసి సమాజం అనగలిగిందంటే ఆయన దేవుణ్ణి ఎరిగాడని చెప్పుకున్నది ఎలా చూపించాడు? తన క్రియల ద్వారా చూపించాడు అన్నప్పుడు ఈరోజు దేవుని ఎరుగుతామని మనం అలా చూపించాలి, అలాగే చూపించాలి. చూడండి సమూయేలు చివరి మాట, సమూయేలు మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులే నుండి యాజకత్వం చేయొచ్చు వచ్చిన పని ఏమనగా ఏలీ కుమారులు ఎలా ఉన్నారట? ఏలీ కుమారులు ఎవరు? దేవుని మందసం దగ్గర పనిచేసే పూజారులు, దేవుని సన్నిధిలో పనిచేసే పూజారులు. అంటే దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళు అంటే దేవుని బాగా ఎరిగిన వారు అవ్వాలి కదా, ఎరిగిన వారు అవ్వాలి కదా. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎరగని వారిగా ఉన్నారు. దేన్ని బట్టి ఎరగని వారు అని చెప్తాడు అక్కడ? మనసు ఉన్నారని తెలియదా? దేవుడు ఎలాంటివాడో తెలియదా? దేవుడు అంతకు ముందు వాడు పితరులను ఏం చేసాడో తెలియదు. అన్యాయం మీద పట్టుకెళ్ళినప్పుడు పితరులను చంపేశాడు. అలాంటి దేవుని వీళ్ళు ఎరగరా? దేవుడు వారిలో ఉంటే ఏ కార్యాలు జరిగిస్తాడో వాళ్ళు ఎరగరా? యుద్ధం వెళ్ళినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఏం తీసుకెళ్ళారు? మనసాన్ని యుద్ధ భూమికి తీసుకునేలేదు. అంటే దేవుడు మన మధ్య ఉంటే ఏం జరుగుతుందో తెలుసు. దేవుడి దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడో కూడా తెలుసు. కానీ వీళ్ళు అదే దేవుడి దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా ఎలా ఉన్నారట? దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. అందుకే ఎరగని వారుగా ఉన్నారనేది ఎలా తెలిసింది? దేవుడు ఉన్నాడు కానీ వీళ్ళ క్రియల్లో ఏ మార్పు లేదు. దేవుడు మంచి వారికి మంచి చేస్తాడని తెలుసు, దేవుడు చెడ్డ వారికి చెడ్డ చేస్తాడని తెలుసు. అలాంటి దేవుడిని వాళ్ళ ముందు ఉంచుకొని వాళ్ళు పరిచయం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి పట్టించుకునేవిగా ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? ఎరగని వారుగా ఉన్నారు. ఎలా తెలుస్తుంది ఎరగని వారుగా ఉన్నారని? దేవుడికి ఇష్టం లేనివి వారి జీవితంలో, దేవుడికి ఇష్టమైనవి లేవు, ఇష్టం కానివన్నీ వారి జీవితాల్లో ఉన్నాయి. చివరికి ఏమయ్యారు? నశించిపోయారు, యుద్ధంలో నశించిపోయారు. కనుక సన్నిధానానికి వస్తున్నాం, మనం సన్నిధానానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని వాక్యాలను వింటున్నాం, దేవుడు తెలుసని చెప్పుకుంటున్నాం. కానీ బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత మనం అలాగా మార్పు చెందుతున్నాం. నిన్ను చూసి లేదా నీ క్రియలు చూసి దేవుడు ఉన్నాడని చెప్పగలుగుతారా? అయితే వాడు మందిరానికి వెళ్తాడండి, బయటకు వచ్చిన తర్వాత మామూలే అని చెప్పగలుగుతున్నారా? ఇంకా దేవుణ్ణి ఎరుగుతారని సమాజం ఎలా చెప్పగలగాలంటే నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి. కనుక నిజంగా ఎరిగిన వాడే నిత్య జీవానికి పాత్రుడు, నిత్య జీవానికి పాత్రుడు. వాడే దేవుని చేత ఎరగబడిన వాడు. నువ్వు ఎరగడం కాదు, ఆయన నిన్ను ఎరగాలి, ఆయన నిన్ను ఎరగాలి. ఆ స్థితికి మనం అందరము చేరుకోవాలి. ఆ రకంగా దేవుని ఎరిగే వారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, గాన శాస్త్రంగా వందనాలు తెలియజేసుకుంటాం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేవాన్ని మాకును మీ పిల్లలకు దగ్గర హృదయంలో పనిచేయటకు సహాయం చేయండి. ఆ రీతిలో మేము మిమ్మల్ని ఎరిగామని చెప్పుకునేటట్టు సహాయం చేయండి. క్రీస్తు సమాజంలో ఉన్నప్పుడు సమాజం దేవుడు మా మధ్య ఉన్నాడని ఎలాగైతే చెప్పుకోగలిగిందో దేవా, అలాగే మమ్మల్ని చూస్తున్న సమాజం కూడా దేవా, దేవుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అని సమాజం చెప్పుకునే రీతిన దేవా మమ్మల్ని మేము నలుపరుచుకునే లాభం సహాయం చేసామని, ఏ రకంగానో మా క్రియలను బట్టి మేము మిమ్మల్ని ఎరుగని వారముగా ఉన్నామని అనిపించుకోకుండా దేవా, మీకు అవమానం తెచ్చేవారు ఉండకుండా దేవ మమ్మల్ని కాచి కాపాడమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసిన దేవుడు పరసంబంధమైన ప్రతి దేవుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుతూ హృదయంలో ఈ నాటబడి వాక్యకు తిరుగుతండ్రి మరి నిరంతరంగా ఫలించుటకు సహాయం చేశాను.
మహిమలంతా ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శాసన నామములో ఈ ప్రార్థన మనం అడిగి పొందుకొస్తున్నాం.